నువ్వు నా కమ్యూనిటీలో ఇట్లా ఉంటుంటేనే నాకు అసలు క్రేజీ ఇట్లా హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణ్ బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అమెరికాలో కశ్వి బొప్ప, అమెరికాలో అమ్మకిటి. సో కశ్వి ఎక్కడికి వెళ్తున్నారు నువ్వు ఇప్పుడు? ఏం పార్టీ? స్కూల్ పార్టీ. అమ్మ పార్టీలకి ఏ పరంగా పార్టీలు. బేసికలీ షీ హ్యాస్ ఎ మూవీ నైట్ వాళ్ళ స్కూల్లో. ఈ హాలిడే సీజన్ పరంగా December 4th ఇవాళ వాళ్ళకి మూవీ నైట్ ఉందన్నమాట. ఏం మూవీ చూస్తున్నారు తెలుసా? గ్రించ్ కదా. ఇప్పుడు 6 to 8 అన్నట్టు 5:30 అవుతుంది, చీకటి అయింది. సరే, ఈజ్ ఎక్సైటెడ్. సో తనకి మూవీ నైట్ ఉందన్నమాట. సెండింగ్ హర్ ఫర్ హర్ మూవీ నైట్ విత్ హర్ లిటిల్ జిరాఫీ. దీంట్లో ఏమున్నాయి? కశ్వి హ్యాస్ హర్ వాటర్ బాటిల్ అండ్ త్రో లోపల ఉంది. ఇది మెడల్ వేసుకొని పోతావా? ఇది మెడల్ వెనకాల, ఇది వేసుకోవా? ఆ బ్యాగ్ లో పట్టదు, ఈ స్మాల్ బ్యాగ్ అది కూడా పట్టదు. దిస్ ఇస్ క్యూట్, సూపర్ క్యూట్. ఇది ఎవరు కొనిచ్చి తెలుసా నీకు? సుష్మా కొన్నది. సుష్మా విజ్ఞాన్ కొన్నది నీకు, అత్త కొన్నది నీకు బ్యాగ్. సో నువ్వు కొద్దిగా తినేసి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ వాళ్ళు డిన్నర్ పెడతారు కానీ ఇవి పెద్దగా ఏం తినదు. 3-4 ఆప్షన్ ఇస్తే మేడం ఏది తినలేదు. సో ఫైనల్లీ వాట్ షీ ఈస్ ఈటింగ్? పాలేవి. నువ్వు ఇప్పుడు వెళ్ళిన తర్వాత యు గోనా వాచ్ ఏ మూవీ. అండ్ వీళ్ళు వెళ్ళడం పీజేస్లలో పోవాలి, ఇలా నైట్ డ్రెస్లలో పోవాలన్నమాట. పీజే పార్టీ, పీజే పార్టీ, మూవీ నైట్ ఇన్ పీజేస్ కదా. చాలు అప్పటి మళ్ళీ తెలియదు. ఇవాళ మూవీ నైట్ తో పాటు వీ హ్యావ్ టు డొనేట్ ఎ టాయ్ అండ్ కశ్వి ఈస్ డొనేటింగ్ మిస్టర్ ఎలిఫెంట్. అక్కడ పోయి ఏమంటే ఎంత ఇస్తుందో ఏందో తెలియదు, బట్ లెట్స్ సీ దిస్ ఇస్ వాట్ వి ఆర్ డొనేటింగ్. అండ్ మూవీ ఈస్ జస్ట్ 1 hour. గ్రించ్ మూవీ, ఐ థింక్ దట్ ఈస్ రిలేటెడ్ సమ్ క్రిస్మస్. జాకెట్ వేసుకోండి, నేను ఇది పట్టుకుంటా. ఓకే, ఐ విల్ హోల్డ్ యువర్ బ్యాగ్. లెట్స్ గో. కశ్వి ఈజ్ ఆల్మోస్ట్ పాటీ ట్రైన్డ్ కదా. కశ్వి నీకు చుచ్చు పోస్తే అమ్మకి చెప్తావు కదా. అమ్మకి నాన్నకి ప్రెగ్నెంట్ జిరాఫ్ ఇలా ఉంది. ఇది ఏంటి స్కూల్ కి ఎలిఫెంట్ అయితే ఎందుకు తెచ్చినావు అని అమ్మని చెప్పి. ఏంటిది? ఎందుకు తెచ్చినా? అక్కడ మీ ఫ్రెండ్స్ కి టాయ్ లేదంట, తీసుకురా ఒక టాయ్ అని చెప్తే తెచ్చి పద. ఇది నీ టాయా? ఓకే. నేను ఈ వీడియోలో చూపించాలి అనుకున్న ఇంకొక టాపిక్, ఇంకొక పర్సన్, స్పెషల్ పర్సన్ ఈజ్ అఖిల మార్టిన్. తను న్యూజెర్సీకి ఒక వర్క్ మీద వచ్చింది. లిటరల్ గా షికాగో వెళ్ళి 4 months అవుతుందా. అప్పటి నుండి అగైన్ కలుద్దాం లాగా ఉందన్నమాట. బట్ వాళ్ళు కాలిఫోర్నియా మూవ్ అయ్యారు. యూ గైస్ నో ఇట్. మేము షికాగో వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దేవర్ ఇన్ దాట్ ఫేజ్ ఆఫ్ ప్లానింగ్, డిస్కషన్స్, బ్లా బ్లా బ్లా. సో వీఆర్ లైక్, అమ్మ మీరు ఎప్పుడు వెళ్ళి సెట్ అవుతారు, మళ్ళీ ఎప్పుడు కలుస్తాము, అసలు అదంతా ఉండే అనమాట. లుక్ హూ ఈజ్ ఇన్ అవర్ కమ్యూనిటీ. నా కమ్యూనిటీలో ఇట్లా ఉంటుంటేనే నాకు అసలు క్రేజీ ఇట్లా హ్యాపీగా అనిపిస్తుంది. ఎన్ని వ్లాగ్స్ చేశాను ఇక్కడ, బతుకమ్మ వ్లాగ్, ఎన్ని వ్లాగ్స్ చేశాను ఇక్కడ. Oh my god. I am in that vlog now. Yeah, she is here for some work and I am making her go somewhere. అది ఎక్కడికి అన్నది ఐ థింక్ యూ విల్ సీ ఇన్ హర్ ఛానల్. అండ్ తన చీర కనిపించట్లేదు కానీ షీఈస్ లుకింగ్ సో ప్రెటీ. హెయిర్ ఇట్లాను Fake nails.
హియర్ షీ ఈస్ ఫర్ సమ్ వర్క్. తనకి మాయా ఫైన్ జ్యువెలర్స్ డైమండ్ స్టోర్, యూ గైస్ నో ఐ బీన్ దేర్ మల్టిపుల్ టైమ్స్ అండ్ ఇప్పటికైతే దే ఆర్ లైక్ ఫ్రెండ్స్ టు మీ. సో అక్కడ తనని డ్రాప్ చేసి తన వర్క్ చేసుకుంటే దెన్ ఐఎమ్ గోయింగ్ టు సమ్వేర్ ఎల్స్. ఎక్కడికంటే ఐ జస్ట్ డ్రాప్ అఖిల. తను జ్యువెలరీ చూస్తుంది, షూట్ కూడా వేస్తుంది అండ్ నేను కూడా రౌండ్ వేసి చూసి ముచ్చట పెట్టి ఐ నో దెమ్ మాయా ఫ్రమ్ ఇయర్స్. బై నౌ దే ఆర్ లైక్ ఫ్రెండ్స్ ఫర్ మీ. సో కాసేపు ఉండి మాట్లాడి వాళ్ళ క్యూట్ బేబీ ఫస్ట్ బర్త్డే అయిందంట మొన్నే, ఆ ఫోటోలు అవి చూసి సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు సమ్వేర్ ఎల్స్. ఎక్కడికంటే కశ్విక్ బర్త్డే చేస్తున్నామని చెప్పిన కదా, 3rd బర్త్డే. సో Jan 19th బర్త్డే, బట్ 18th సెలబ్రేట్ చేస్తున్నాం. ఎండకి ఎట్లా కనిపిస్తున్నాయి, 18th సెలబ్రేట్ చేస్తున్నాం. అది సండే వస్తుందని చెప్పేసి ఆ హాల్ బుక్ చేసినాం ఆల్రెడీ. ఆ హాల్ ఎంత పెద్దగా ఉంది, డెకరేషన్ ఎక్కడెక్కడ ఏం పెట్టొచ్చు అని చూడడానికి నేను వాణి వెళ్తున్నాం అనమాట. వాణి వైబ్రెంట్ స్టైల్ డెకోర్. తనే నా సత్యనారాయణ వ్రతానికి, తనే నా వరలక్ష్మి వ్రతానికి, తనే నా ప్రీవియస్ కశ్విది ఇంట్లోనే ఫ్రెండ్స్ వరకు చేసిన బర్త్డేకి అన్నిటికీ తనే చేస్తుంది. తను నేను కలిసి వెళ్ళి చూస్తున్నాం హాల్ ఎంత ఉంది, మనం ఏమేమి థింగ్స్ పెట్టగలుగుతాము, డెకోరేట్ వేసుకుందాము, ఎంట్రీ ఎక్కడ వేసుకుందాము, బయట ఏం పెట్టుకుందాము, స్టాండ్స్ ఎక్కడ పెట్టుకుందాము, టు ఫిగర్ అవుట్ ఆల్ ఆఫ్ దాట్ చూద్దామని అయితే వెళ్తున్నాం. అండ్ ఐ థింక్ క్వైట్ అపోజిట్ తనని అఖిలని అటు తిప్పి మళ్ళీ ఇల్లుకి దాటి మళ్ళీ వెళ్తున్నా. అందుకే చాలాసేపు ట్రై చేస్తున్నా అనిపిస్తుంది. అండ్ పిచ్చ ఎండ మొహానికే కొడుతుంది, వండుతుంది. అండ్ ఇది మేము బుక్ చేసిన హాల్ అన్నమాట. నేను కానీ ఎక్కడ పెడదాము, ఎంత మేక్ సెన్స్ ఉంటుంది, అసలు ఈవెంట్ ఎలా ప్లాన్ చేద్దాం, ఇట్స్ ఈవినింగ్ పార్టీ, ఏ టైంకి ఇన్విటేషన్ ఇస్తే జనాలు ఏ టైంకి వస్తారు, ఏ యాక్టివిటీ ఏ ఆర్డర్లో పెట్టాలి, సో ఎన్ని యాక్టివిటీస్ మనకున్న టైంలో పెట్టుకోగలుగుతాం, యాక్టివిటీస్ కి స్పేస్ ఉందా లేదా, ఉంటే ఎక్కడ పెడదాం, సో ఇట్లా అన్ని మాట్లాడుతున్నాయి అనమాట. డెకోర్ కానివ్వండి, పొజిషన్స్ కానివ్వండి, ఎంట్రీలో ఎలా పెడదాము, వాక్ వే ఎలా పెడదాము, ఇవన్నీ మాట్లాడి ఒక ప్లాన్ తోనైతే తిరిగి వచ్చాము. వచ్చేసరికి అఖిల కూడా తన వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చేసింది. అదొక సన్ నైట్ అయింది కదా, సన్ లోపలికి వెళ్తుంది వాటర్లోకి. సన్ ఎప్పుడు వస్తాడు? అండ్ తను రాబోతున్నాను 2 days ముందు చెప్తే ఐమ్ లైక్ ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్, ఎప్పుడు వస్తా అని. బట్ తను ఉన్నదే ఒకటే డే, ఈ రోజు పొద్దున వస్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోయింది. చిన్నోడు ఇయాన్ లేడు కదా, అండ్ అందరూ రావడం కూడా ఈ టైంలో కుదరదు అని చెప్పేసి తను ఒక్కతే వచ్చింది. సో ఫర్ దట్ రీజన్ ఒకటే డే పెట్టుకుని నేను 1000 సార్లు అన్నా, అబ్బా ఒకటే రోజు వస్తావు, వస్తే ఒక్కరోజు వస్తావా అని. ఎవరైనా వస్తే నాకు అట్లీస్ట్ ఒక 5-6 రోజులు ఉండకపోతే నాకు ఒకరు వచ్చారన్న ఆ ఫీల్ కూడా ఉండదు. లిటరల్ గా తను వచ్చిన టైం నుండి వెళ్ళే అంతవరకు ఆ 24 hours ఎక్సెప్ట్ తనకు షూట్ ఉన్న కపుల్ ఆఫ్ అవర్స్ పక్కన పెడితే మాట్లాడుతూనే ఉన్నాం అన్నమాట. తనైతే పడుకోకుండా మళ్ళీ వెళ్ళి ఫ్లైట్ ఎక్కింది. ఫ్లైట్ లో పడుకుంటాలే మాట్లాడుకుందామని రాత్రంతా కూడా మేము మాట్లాడుకున్నాము. చెప్పు, నువ్వు చెప్పు ఏంటిది. కశ్వి బృందావని and I wanted her to experience Brindavan. You guys know Brindavan is my restaurant here in New Jersey. If you guys don't know Brindavan and search cheyandi. If you guys are near to New Jersey వస్తా ఉంటారు లేదా న్యూ జెర్సీలో ఉండే వాళ్ళకైతే our restaurant is your veg restaurant అన్నమాట. చెప్పు మళ్ళీ ఏంటి ఏమున్నాయి ఇక్కడ? చీజ్ దోశ, ఆనియన్ దోశ, నాది బెన్నె దోశ, మైసూర్ మసాలా దోశ. మనం ఎక్కడున్నావు చెప్తుంది. సో నాకు తనకి తినిపించాలి, తనకి చూపించాలి అన్నది ఉండే అనమాట. అండ్ ఇట్ ఈస్ ప్రెటీ క్లోజ్ టు మై హౌస్. సో మేము అక్కడికి వెళ్ళినాం. అండ్ నేను కొన్ని ఫుడ్స్ సజెస్ట్ చేశాను తనకి. బెంగళూరులో కొన్ని డేస్ తను అక్కడ ఉండడం వల్ల అక్కడి ఫుడ్ మా మెనూలో కొన్ని ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి, అవి కూడా తను ట్రై చేయాలంటే వి ట్రైడ్ ఫ్యూ. అండ్ నచ్చింది లేదు అన్న తన దాంట్లో చెప్తుంది. ఐ జెన్యూన్లీ ఆస్క్డ్ యాజ్ ఎ ఫీడ్బ్యాక్ యాజ్ ఎ ఫ్రెండ్. అండ్ సోఫార్ అయితే నాకు చెప్పిన దాంట్లో షీ లైక్డ్ ఇట్. అండ్ వీ మేడ్ సమ్ రీల్స్, ఫన్నీ రీల్స్. అఖిల ఉంది అంటే స్పాంటేనియస్ గా దే బోత్ అన్నగానే అఖిల గాని దే బోత్ హ్యావ్ ది స్పాంటేనియస్ గా ఫన్ క్రియేట్ చేయగలుగుతారు.
నేనున్నా నా దగ్గర పడుకుంటావా ఈరోజు? అత్తని మన రూమ్లో పడుకోబెట్టుకుందాం రా ఇవాళ. ఓకే, అటు అత్త ఇటు నేను, మధ్య నువ్వు పడుకో. ఓ నీ ఫ్లైట్ ఎన్నిటికి? 7:50. ఓ 10 అయిందా? స్పైసీ అంటే బాగానే స్పైసీ ఉంది. స్పైసీ లేదు, మాకు మేము చప్పగా తింటే అలవాటు. నేను బాగా స్పైసీ ఫుడ్ తింటా కాబట్టి. కశ్మీ 2 1 కర్జమెంట్ ఎందుకులే వద్దు. అట్లా ఒక రీల్ సజెస్ట్ చేస్తే అయితే చేసినాం. దెన్ వి కేమ్ హోమ్. ఇట్లా ఎట్లా తాగుతుంది? పాలు ఎట్లా తాగుతుంది అది? ఎవరు అట్లా ఎవరు తాగుతారు? బేబీ మూ అట్లా తాగుతుందా? పాలు వస్తాయంట, అట్లా తాగుతుంది. ఇదేంటిది? ఇది అదేంటిది? కొంగలాగుంది. కొంగ? ఫ్రాగ్? హిపోపోటమస్? చెప్పు, నీకు తెలీదా? హిపోపోటమస్. చెప్పు, నువ్వు చెప్పు. నువ్వు చెప్పాలి, నేను చెప్తా. ఇదేంటిది? చెప్పు. నువ్వు చెప్పు. నేను బుక్ స్టోరీ చెప్తున్నా, అంత చెప్పతుంది. అట్లా చెప్పలేదు. బుక్ స్టోరీ కాదు, దే ఆర్ యానిమల్స్. స్వాన్? ఇది అదేంటిది? ఇదేంటిది? ఫ్లమింగో. ఏ కలర్ లో? మనం పోయి చూసినాం. ఇదేవరు ఇట్లా అంటుంది, దాని ఎక్స్ప్రెషన్ అట్లా పుట్టింది అది పాపం. ఏం చేద్దాం దాన్ని? అది స్వాన్, అది వైట్ ఉంది. అండ్ కశ్వి ఆలోపే అఖిల్కి మస్తు క్లోజ్ అయింది. అత్త 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 నువ్వు నాతోనే ఉండు, నా పక్కనే ఉండు, అన్నీ అలా ఉండే అనమాట. సో షీఈస్ దాట్ పర్సన్ వీ కనెక్ట్ ఇన్ డిఫరెంట్ థింగ్స్. అండ్ ఎందుకో మనము ఎవరితో అయితే ప్రాపర్గా సింక్ అవుతామో వాళ్ళు ఎప్పుడూ చాలా దూరం ఉన్నట్టు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇండియాలో హైదరాబాద్ ఉంటేనన్నా ఒక సిటీకి ఒక లామూలలు ఉంటే ఒక లీమూలలు ఉంటే కలవడానికి కొద్దిగా ఎఫర్ట్ పెడితే కలవస్తుంది. బట్ ఇట్లా యుఎస్లో ఒక లామూల దేశానికి ఒక మూలు ఉంటే ఒకళ్ళు ఒక మూలు ఉంటే కలవడం కూడా అంత ఈజీ కాదు. సో ఇట్లా ఎప్పుడో ఒకసారి వీలైనప్పుడు కలిసినందుకైనా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కాదు కశ్వి, నీ చేతికి ఏముందిరా? అత్తకు చూపి. ఫస్ట్ ఏమన్నా మెహందని అసలు నీకు ఎవరు చెప్పిరా? నేను ఎప్పుడు చెప్పలే నీకు మెహందని. అసలు నేను ఎప్పుడు నీ మెహందనే చెప్పలే. మైదా కన్నావు కదా నాన్న ఫస్ట్. అదేంటిది? దొంగది చెప్తలేదు చూడు. అడుగురా కశ్వి అత్తని కదా ఏంటిదో అడుగు. కార్నర్ ఏంటిదో అడుగు. లాస్ట్ కి రెడ్ కలర్ లో ఏముందో అడుగు అత్తని. రెడ్ కలర్ లో పేజ్ లో ఏముంది ఎందుకు చూపి అత్తకి కార్నర్ ఏంటో చూపి. నువ్వు పేజ్ తిప్పకపోతే ఇంకా నేను నీకు స్టోరీ చెప్పను ఈరోజు, అయిపోయింది. అదే చూపిస్తుందా? ఏదిరా గది ఏంటో అడుగు. లాస్ట్ది లాస్ట్ 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 అడుగు అత్తని. ఇది ఏంటో అత్త అని అడుగు. నీకు భయమా నిజంగా? స్నేక్ అంటే భయమా? ఇట్లా కంపరమా? నైట్ పడుకోవడానికి వెళ్తుంటే మార్నింగ్ లేసరికి అక్కలు వెళ్తుందని తెలుసు. అస్సలు పోవద్దు అంటే పోవద్దు అన్నట్టుండే అనమాట. బట్ లిటరల్ గా మార్నింగ్ వరకు ఇద్దరు మాట్లాడుకుంటూనే కూర్చున్నాం. అట్లా పడుకోకుండానే వెళ్ళి ఫ్లైట్ లో పడుకుంది. దెన్ ఐ వెంట్ టు స్లీప్. బట్ యా ఇట్లా వస్తే మాత్రం ఇంకొకసారి 1 డేకి అయితే రాకు. అండ్ వీలైతే మళ్ళీ తొందర రండి, లేదా మేమైనా రావడానికి ట్రై చేయాలి. సో యా దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్.